ఒకరోజు చిన్న వాళ్ళ చెల్లి తను వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు టైం చూసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. 8 అలా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడతారని వీళ్ళు కూడా భయపడుతున్నారు. కానీ చిన్నపిల్లలు కదా, ఆ టైంలో వెళ్ళలేక ఇంటికి ఏం చేయాలో తెలియక అలాగే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ఈలోపు వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నమ్మ వచ్చింది. వాళ్ళ నాన్నమ్మ వస్తే వీళ్ళు కూడా అమ్మయ్య ఎవరొకరు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ నాన్నమ్మ వెనకాల అలాగ నవ్వుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి చిన్న వాళ్ళ చెల్లి తనని చిన్న చిన్న ఆగు చిన్న అని అలా పిలుస్తుంది. ఈలోపు వాళ్ళ నాన్నమ్మ నైట్ టైము అలా పేర్లు పెట్టుకొని పిలుచుకోకూడదు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు మన పేరు పెట్టి పిలుస్తారు, మనల్ని మన వెనకాలే వచ్చేస్తారు అని చెప్పింది. చిన్నకి ఏం అర్థం అవ్వలేదు. ఎవరు వస్తారు నానమ్మ, మన పేరు ఎవరికి తెలుస్తుంది అని అడిగాడు. అడిగితే వాళ్ళ నానమ్మ దీని గురించి ఎక్కువ మాట్లాడకు అని ఒక మాట చెప్పి అటు తిరిగిపోయింది. చిన్నకేమీ అర్థం అవ్వలేదు. ఏమో నానమ్మ చెప్తుంది కదా సర్లే అని అలా వెళ్ళిపోతుంటే కొంచెం సేపు అయ్యేసరికి చిన్న వాళ్ళ చెల్లి మళ్ళీ చిన్న చిన్న అని పిలుస్తుంది తను వెనకాల నుండి. చిన్న ఇప్పుడే కదా నాన్నమ్మ పిలవద్దంది, మళ్ళీ పిలుస్తుంది ఏంటి చెల్లి అని వెనక్కి తిరిగి చూస్తే వెనకాల ఎవ్వరు లేరు. అదేంటి వెనక నుండేగా పిలిచింది అని అలాగా చూస్తుంటే తనకు అప్పుడు గుర్తొచ్చింది, చెల్లి నా వెనకాల లేదు కదా, నానమ్మ చెల్లి నా ముందు నడుస్తున్నారు కదా అని గుర్తొచ్చి ముందుకు తిరిగి చూస్తే నిజంగానే చిన్న వాళ్ళ చెల్లి వాళ్ళ నానమ్మ తన ముందే ఉన్నారు. ఏంటి ఇలా పిలిచారు, ఎవరు పిలిచారు నన్ను అని భయపడుతూ అలా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయారు. నైట్ టైం డిన్నర్ చేసి పడుకున్నాక కొంచెం సేపు అయ్యేసరికి టైం అప్పటికి 12 అలా అవుతుంది. మళ్ళీ ఎవరో చిన్న చిన్న అని పిలుస్తున్నారు దాన్ని. తను లేచి చూసేసరికి కిటికీ బయట చిన్న వాళ్ళ చెల్లుండి చిన్న రా చిన్న బయటకు వెళ్ళి ఆడుకుందాము అని పిలుస్తుంది. ఈ టైంలో చెల్లి బయటకి ఎందుకు వెళ్ళింది అని అలాగా తను బయటకు వెళ్ళి డోర్ తీద్దాం అనుకునేసరికి తనకు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే చిన్న వాళ్ళ చెల్లి తన గదిలోనే తన మంచం పక్కనే వేరే బెడ్ మీద పడుకుని ఉంది. అంటే ఏంటి అర్థం, వాళ్ళకి చిన్న పేరు తెలిసిపోయింది అంటారా?